హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు గురించి ప్రపంచ కమ్మ మహాసభలు జరుగుతున్నాయి కదా, ఆ స్టేజ్ పైన స్పీచ్ లో ఆయన పరోక్షంగా మాట్లాడినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి సార్. అంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఎప్పుడు అరెస్ట్ అయ్యారు, అప్పుడు ఏమాత్రం కూడా స్పందించలేదు, అసలు ఊసు కూడా ఎత్తలేదు. మరి ఇప్పుడు ఆయన మాట్లాడడం జరిగింది, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, మరి ఇప్పుడు ఎందుకు దీని గురించి ఈ ప్రస్తావన తీసుకొచ్చారు? మీ ఒపీనియన్ సార్ దీనిపైన? చంద్రబాబు గారు అరెస్ట్ టైంలో పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ స్పందించారు. అంటే అరెస్టు న్యాయమా, న్యాయబద్ధమా కాదా విషయం పక్కన పెడితే అరెస్టు చేసే విధానం సరిగ్గా లేదని స్పందించారు అందరూ. దానికి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. మేబీ రేవంత్ రెడ్డి గారు స్పందించారో లేదు నాకు గుర్తులేదు, కానీ కాంగ్రెస్లో నాయకులు ఉన్నారు. కొంతమంది బీఆర్ఎస్లో కూడా ఎవరైతే టీడీపీ నుంచి ప్లేన్ ఉన్నారో వాళ్ళు ఉన్నారు. అందరూ నాకు తెలిసి బీజేపీ వాళ్ళు ఎవరూ స్పందించలేదు. అది ఎప్పుడో మారో. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు అరెస్టులో చాలా మంది చాలా చోట్ల నిరసన తెలియజేశారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా నిరసన తెలియజేశారు. బట్ అక్కడ కర్ణాటక వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇచ్చినప్పుడు తెలంగాణలో ఎందుకు శాంతి భద్రత సమస్య వస్తుంది? అప్పుడు కేటీఆర్ గారు శాంతి భద్రత సమస్య వస్తుంది ఇవ్వను అని అన్నారు. దాని మీద పెద్ద దుమారమే రేగింది. అంటే కర్ణుడి చావుకి అనేక కారణాలు అన్నట్టుగా బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఇది కూడా ఒక కారణం అని కూడా కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. సో ఆ విషయాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు. బీఆర్ఎస్ ఎటువంటి ధోరణి అవలంబించింది, మాకే తిరుగులేదు, మేము చెప్పిందే శాసనం, మేమే లైవ్, ఎప్పటికీ గవర్నమెంట్ మాదే ఉంటుంది అన్నట్టుగా బిహేవ్ చేసింది అని చాలామంది ఒక విధంగా నియంత్రిత పోకడలకు వెళ్ళిపోయింది బీఆర్ఎస్ కానీ కేసీఆర్ గారు కానీ అని చాలామంది అభిప్రాయపడ్డారు. అయితే చంద్రబాబు గారు అరెస్టు విషయంలో ఏదైతే కేటీఆర్ గారు శాంతి భద్రతా సమస్య వస్తుంది వద్దని చెప్పారో దాన్ని ఇక్కడ కమ్మ మహాసభలో ప్రస్తావించడం జరిగింది. నాకు తెలిసి ప్రపంచ కమ్మ మహాసభలు ఇంతకుముందు ఇంత ఫ్రీక్వెంట్గా జరిగాయని నేను అనుకోవట్లేదు గడిచిన సంవత్సరాల్లో. ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తీసుకుంటే 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్తో చాలా రకాలైన భావజాలం రుద్దేశారు. ఎట్లా? వీళ్ళు కమ్మాలు, వీళ్ళు రెడ్డీలు, వీళ్ళు రాజులు అంటే ఒక సామాజిక దృక్పథం బాగా ఇంజెక్ట్ చేసేసారు. రాజకీయానికి కులం రంగు పులిమి పరిస్థితికి వచ్చేసింది. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం, పదవిలో ఉన్న వాళ్ళు పదవిలో లేని వాళ్ళకి దారుణంగా విమర్శించడము, అమ్మ అయ్య బూతులతో పాటు భార్యల్ని పిల్లల్ని విమర్శించడం, ఈ రకమైన సంస్కృతికి తెరలేపారు గత 5 ఏళ్ళు చూస్తే. సో ఒక్కసారిగా ఏదైతే ఒక కమ్మ సంఘం ఒక పర్టికులర్ వర్గానికి సపోర్ట్గా ఉంటుంది అనుకున్నారో ఆ వర్గం అంతా కూడా ఒక్కసారిగా అలాగ అణుచుకొని ఉండి ఒక్కసారిగా బయటకు వచ్చారు. ఖచ్చితంగా మనం అంటూ ప్రూవ్ చేయాలనే ఉద్దేశము మరొక ఇతర కారణాలు కానీ కమ్మ మహాసభలు అని పెట్టడం జరిగింది. నాకు తెలిసి గతంలో పెట్టారన్నట్టుగా గుర్తులేదు. ఎప్పుడో పెట్టినరోజు కానీ దగ్గర ఈ గడిచిన కొన్ని సంవత్సరాల్లో అయితే ప్రపంచ కమ్మ మహాసభలు పెట్టిన సందర్భాలు అయితే లేదు. ఒకవేళ పెట్టుకున్నా ఇట్లా ముఖ్యమంత్రి స్థాయి సెలబ్రిటీలని దానికి ఆహ్వానించిన సందర్భాలు అయితే నేను చూడలేదు. సో ఇప్పుడు దీనికి రేవంత్ రెడ్డి గారు అటెండ్ అవ్వడం, మొన్న చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారిని కలవడానికి వచ్చి రాష్ట్రాల యొక్క ఏవైతే సెటిల్మెంట్లు ఉన్నాయో, విభజనకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చించుకున్నప్పుడు కూడా చంద్రబాబు గారిని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ఇంటి వరకు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ర్యాలీగా వెళ్ళడం. సో టీడీపీకి కూడా సానుభూతి పరులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. ఆప్షన్స్ లేక కొంతమంది తొక్కియడం వల్ల, కొంతమంది పార్టీని అసలు నామరూపాలు లేకుండా చేద్దామనుకున్న వాళ్ళ వల్ల టీడీపీ అలాగా స్తబ్దుగా ఉండిపోయింది. సో అది మళ్ళీ ఊపిరి పోసుకుని బయటకు వచ్చే అంశం అనిపిస్తుంది నాకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని పిలవడం ఏంటి ఖమ్మం మహాసభలకి, దాన్ని ఇక్కడ బీఆర్ఎస్ అవలంబించిన తీరుని ఈయన ప్రస్తావించడం, చంద్రబాబు గారు కూడా ఇక్కడికి రావడం, మరలా టీడీపీ ఊపిరి ఊదుకుంటుంది, నెక్స్ట్ ఎలక్షన్స్కి టీడీపీ ఒక 20 సీట్లను గెలుచుకునే పరిస్థితిలో ఉంది అనే సంకేతాలు ఇవ్వడం, ఇలాంటి విషయాలన్నీ పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు టీడీపీ తెలంగాణలో పోటీ చేయలేదు, లోపాయకారిగా టీడీపీ కాంగ్రెస్కి మద్దతు ఇచ్చింది, అందువల్ల కూడా కాంగ్రెస్ గెలవడానికి ఒక కారణం అన్నట్టు కూడా కొన్ని పత్రికలకు ప్రచురించాయి. మేబీ
లోపాయకారంగా ఉన్న సయోధ్య ఉందేమో, బట్ ఎక్కడ ప్రకటించలేదు. టీడీపీ అనేది కంప్లీట్గా ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీ, కాంగ్రెస్కి దానికి అది ఇండియా కూటమి, కంప్లీట్గా విభేదాలు. బట్ మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు అరెస్ట్ టైంలో స్పందించలేదంటే కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ లాంటి పార్టీ, టీడీపీ అనేది కంప్లీట్గా ఆంధ్రాలకు చెందిన పార్టీ, ఆంధ్రాకు సంబంధించిన పార్టీ, చంద్రబాబు నాయుడు ఆంధ్రాకే పరిమితం, అక్కడ పరిమితం కాదు అనే ఉద్యమం టైం నుంచి కూడా ఒక రకమైన ఇంజెక్ట్ చేశారు. ఆ టైంలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి గురించి సానుకూలంగా మాట్లాడినా, లేదంటే ఫేవర్గా మామూలుగా గతంలో పనిచేసిన అనుభవం ప్రకారము, గతంలో ఆయన బాస్ కాబట్టి ఆ పరంగా మాట్లాడినా వెంటనే వీళ్ళు ఒక సిద్ధాంతం లేవనెత్తుకుంటారు. రేవంత్ రెడ్డి వస్తే మరలా ఆంధ్రలో పాలన వస్తుంది, లేదంటే ఇంకేదో వస్తుంది అని భయంకో, లేదా ఇతర రాజకీయ సమస్యలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ప్రస్తావించకపోయి ఉండొచ్చు. కాకపోతే అదే బీఆర్ఎస్ మా తెలంగాణ పార్టీ, తెలంగాణ ఉద్యమం కోసం పెట్టిన పార్టీ అనేది బీఆర్ఎస్గా ఎందుకు పేరు మార్చారు? పక్క రాష్ట్రాలకు విస్తరించాలని కదా. అటు మహారాష్ట్ర, ఇటు ఆంధ్ర వైపు కూడా గుంటూరులో ఒక సభ పెట్టి ఒక ఇద్దరు నాయకులను కూడా చేరదీసుకోవడం జరిగింది కదా బీఆర్ఎస్లో. మరి వీళ్ళు మాత్రం తెలంగాణ పేరుని బీఆర్ఎస్గా మార్చి పక్క రాష్ట్రాలకు వెళ్ళొచ్చు. తెలుగుదేశం అనే ఉన్న పార్టీని, తెలుగు ప్రజలందరికీ ఉండే పార్టీని ఇది ఆంధ్రోల పార్టీ అని చెప్పి రుద్దేసి ఒక విధంగా చాలా బద్నాం చేశారు అనేది అందరికీ తెలిసిన విషయం. సో అందువల్ల రేవంత్ రెడ్డి ఎక్కడ ప్రస్తావించలేదేమో. ఆయన గెలిచిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ఈయన గురు శిష్యులు అని అంటే ఎవడా చెప్పిన సన్నాసి, ఆయన నేను ఒక కొలీగ్స్ ఒక పార్టీలో పనిచేసినప్పుడు నా నాయకుడు, నేను ఒక కార్యకర్తని, లేదా నేను ఒక నాయకుడిని, అంతేగాని గురు శిష్యులు అంటే నేను ఒప్పుకోను అన్నట్టు కూడా దానికి ఒక క్లారిటీ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. బట్ లోపల ఒక రకమైన అభిమానం ఉండొచ్చు, పార్టీలకు అతీతంగా ఉండొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందే ఆయన ఒక వివాహ వేదికకి హాజరైనప్పుడు అప్పుడే ఆంధ్రాకి చెందిన కొంతమంది ముగ్గురు ఎమ్మెల్యేలు, అంటే కాబోయే ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా చెప్పాడండి, సార్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, ప్రమాణ స్వీకారం మీరు రావాల్సి ఉంటుందని నేను అప్పుడే చెప్పాడట ఆయనకున్న కాన్ఫిడెన్స్తో. సో అక్కడేంటి, ఆ ముగ్గురు టీడీపీ వాళ్ళు గతంలో కలిసి ఉన్నారు కాబట్టి ఆ అభిమానం కొద్దో కలిసి పనిచేసుకున్న కొలీగ్స్ గాను అభిమానంతో పిలిచాడు. సో ఇప్పుడు కమ్మ సభలకి అటెండ్ అవ్వడం, చంద్రబాబు గారు మొన్న ఇక్కడికి రావడం, ఇద్దరు మాట్లాడుకోవడం, రేవంత్ రెడ్డి గారు కూడా మంగళగిరి వెళ్ళి రాజశేఖర్కి సంబంధించిన సభ పెట్టడం, ఒక మంచి వాతావరణం క్రియేట్ చేస్తారు. ఏముంది, మీరు మా దగ్గర రండి, మీ పార్టీని మీరు అభివృద్ధి చేసుకోండి, మీరు మా దగ్గరికి వచ్చి మీ పార్టీని మీరు అభివృద్ధి చేసుకోండి, మా పార్టీ ప్లాన్స్, మా విజన్ మాకు ఉంటుంది. అక్కడ కాంగ్రెస్ని ఎలా పైకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి గారు ఆంధ్రాలో ఆలోచిస్తున్నారు. టీడీపీని మరలా తెలంగాణలో ఎలా పుంజుకునేలా చేయాలని బాబు గారు ఆలోచిస్తారు. తప్పేముంది, ప్రజాస్వామ్యం కదా. అంతేగాని కావాలని మేము మాత్రం పక్క రాష్ట్రాలకు విస్తరిస్తాం, వేరే వాళ్ళు మాత్రం విస్తరిస్తే వాడిని భూస్థాపితం చేసేస్తాం అనే నియంతృత్వ పోకడలు పోవాలి. సో అటువంటి పోకడలతోనో, లేదంటే చంద్రబాబు గారు ఆ నిరసనకి అమెరికాలో కూడా నిరసన తెలియజేస్తే ఇక్కడ నిరసన తెలియజేయద్దు అనడానికి ఏంటి రీజను? గవర్నమెంట్ మీదనే కదా. మరి ఇదే తెలంగాణ ఉద్యమం అయినప్పుడు అమెరికాలో కూడా తెలంగాణ ఉద్యమం నిరసన తెలియజేశారుగా, పక్క రాష్ట్రాల్లో కూడా తెలియజేశారుగా, ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కూడా తెలియజేశారుగా. మరి వేరే వాడి సమస్య వచ్చేసరికి మీకు సంబంధం లేదు, అప్పుడు మాత్రం శాంతి భద్రతల సమస్యలు వస్తాయి. ఇది కూడా బాగా యాంటీగా అయ్యింది, గవర్నమెంట్ పోవడానికి ఇది కూడా కారణమని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఆ అభిప్రాయాన్ని వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఖమ్మం మహాసభలో పెట్టారు. మొత్తం మీద అంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, మీ పార్టీని మీరు డెవలప్ చేసుకోండి, మా పార్టీ మేము డెవలప్ చేసుకుంటాం, మా పార్టీ వచ్చినప్పుడు మీరు అడ్డు చెప్పొద్దు, మీ పార్టీ వచ్చినప్పుడు మేము అడ్డు చెప్పొద్దు, అది మంచి పద్ధతి. సో అట్లా మాట్లాడడం కూడా, ఖమ్మ సభలకు వెళ్ళి మాట్లాడడం కూడా అందరి దృష్టిని కూడా ఒకసారి కేంద్రీకృతం అయ్యేలా చేసింది. చూద్దాం నెక్స్ట్ తెలంగాణలో టీడీపీ ఏ స్థాయిలో పుంజుకుంటుందో అని కూడా ఒక అభిప్రాయానికి రావచ్చు.